ముందుగా మీ అందరి అభిమానం చల్లగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సామాజిక సాధికార యాత్రకు వచ్చేసినటువంటి రాష్ట్ర నాయకులకు, అదేవిధంగా మన అనంతపురం జిల్లా నాయకులకు, ఉరవకొండ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముందుగా ఈ సభకు నేను పరిచయం చేసుకుంటున్నాను. నేను మీ అందరి పోరాటాల యోధుడు, నిత్యం ప్రజల్లోనే ఉంటూ ప్రజల పక్షం కోసం పోరాటం చేస్తున్నటువంటి మీ విశ్వేశ్వరుడు కుమారుని నేను. ఈరోజు మీరు చూపిస్తున్నటువంటి మీ అభిమానం చూస్తుంటే ఇక్కడ జగనన్న లేడు. ఉన్నాడా జగనన్న? ఎక్కడ వరకు వినపడాలి? ఇది ఎక్కడ దాకా? పార్ట్ టైం ఎమ్మెల్యే ఇంటి వరకు వినపడాలి. అట్లా అర్చాలందరూ కూడా. ఒక్క జగనన్న బొమ్మ పెట్టుకుంటేనే మీరు ఇంతమంది వచ్చినారంటే, రానున్న రోజుల్లో జగనన్న ఈ ఉరవకొండకు వస్తే ఈ ఉరవకొండ ప్రాంతం అంతా కూడా దద్దరల్లుతుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. చాలా మంది రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడినారు, కానీ నేను ఈ ఉరవకొండ రాజకీయం గురించి మాత్రమే మాట్లాడతాను. ఈరోజు ఈ ఉరవకొండ నియోజకవర్గంలో కూడా ఎంతో మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఎంపీటీసీలు చేసినాం, సర్పంచులు ఇచ్చినాం, అదేవిధంగా జెడ్పీటీసీలు, ఎంపీపీలు, కార్పొరేషన్ మెంబర్లు అన్ని కూడా ఈ ఉరవకొండ నియోజకవర్గంలో జగనన్న గారి ఆధ్వర్యంలో, విశ్వేశ్వరరెడ్డి గారి కృషి వల్ల ఈరోజు మనమందరం కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఈ నియోజకవర్గంలో స్థానం కల్పించినాం. నేను అడుగుతున్నానన్నా, కొద్దిసేపు సైలెంట్గా ఉన్నాను ప్లీజ్. నేను అడుగుతున్నా, ఈరోజు ఏ రాజకీయ నాయకుడైనా ముందున్న 30 సంవత్సరంలో ఏ పార్టీ అయినా ఇన్ని వేల మందిలకు, బీసీ, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు ఇంత గౌరవం ఇచ్చినారా? ఒక జగనన్న తప్ప అని చెప్పి మీ అందరినీ అడుగుతున్నాను. వీటితో పాటు మీ అందరికీ ఒక 2 నిమిషాలు మాట్లాడి ముగిస్తా. టైం తక్కువ ఉంది, ఎంతో మంది దూరం వెళ్ళాలా, మళ్ళా నాన్న కూడా మాట్లాడాలా, కాబట్టి 2 మాటలు మాట్లాడతా. మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, కరెక్ట్ గా 90 రోజులు మనకి సమయం మాత్రమే ఉంది. ఈ 90 రోజుల్లో మనం అందరం కూడా పిడకలు బిగించి ఒక్కొక్కళ్ళు మనమందరం కలిసికట్టుగా ముందుకు పోయి ఈ ఉరవకొండ నియోజకవర్గంలో విశ్వేశ్వరరెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో మనమందరం కూడా గెలిపించుకుందామని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికీ చెప్తున్నా. అక్క, మీ అందరిని అడుగుతున్నా, చాలా మంది ఉరవకొండ ప్రజలను అడుగుతున్నా. ఉరవకొండ పట్టణ టౌన్ లో నేను మా అమ్మ ఎన్నికల ప్రచారంలో ఆ రోజు మా నాన్న హార్ట్ ఆపరేషన్ ఇంట్లో ఉంటే మేము వచ్చి అడిగితే చాలా మంది అన్నారు, మీరు వస్తే ఇంటి పట్టా తీసేస్తారు కదా అని చెప్పినారు వాళ్ళందరూ కూడా. కానీ ఆ రోజు ఇచ్చినటువంటి పట్టాలన్నీ కూడా దొంగ పట్టాలు ఇచ్చినారు. ఎవరా దొంగ పట్టాలు ఇచ్చిందన్నా? ఎవరిచ్చింది? నా దృష్టిలో దొంగని మీరు ఏదన్నా వేసుకోండి. కాబట్టి మీ అందరికీ చెప్తున్నా, జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత 1 సంవత్సరం లోపలే ఉరవకొండ నియోజకవర్గంలో నిరుపేదలందరికీ కూడా ఇంటి పట్టాలు ఇప్పించిన ఘనత విశ్వేశ్వరరెడ్డి గారు అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ, మీ అందరూ మనస్ఫూర్తిగా ఇంటికి పోయినాక ఒకటే ఆలోచించండి. ఇంటికి పోయినాక పడుకున్నాక మీ గుండెల మీద చేసుకోండి. ఒక్కసారి గుండెల మీద చేసుకొని ఒకటి ఆలోచించండి అక్క, అన్న. అందరికీ చెప్తున్నా, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా, ఈ నియోజకవర్గంలో గెలిచినప్పుడు విశ్వేశ్వరరెడ్డి మనందరి కళ్ళ ముందున్నాడు, ఓడిపోయినప్పుడు కూడా మనందరి ముందు విశ్వేశ్వరరెడ్డి మాత్రమే ఉన్నాడన్న. వేరే ఏ నాయకుడు లేడు, ఎవడు రారు.
అయితే ఫ్లెక్సీ స్టార్లు ఉంటారు, లేకపోతేనేమో ఢిల్లీ స్టారు, హైదరాబాదు, విజయవాడలో కూర్చునే వాళ్ళు ఉంటారు. కానీ విశ్వేశ్వర రెడ్డి మాత్రమే లోకల్ అని చెప్పి మీ అందరికీ చెప్తున్నా. మీకు పని చేసే విశ్వేశ్వర రెడ్డి కావాలా, లేకపోతే అమావాస్యకి పుణ్యానికి అత్తగారింటికి వచ్చేటువంటి పయ్యావుల కేశవ్ గారు మీరే నిర్ణయించుకోండి అన్నా. 30 ఏళ్ల నుంచి జరగని అభివృద్ధి సంక్షేమం ఈ ఉరవకొండ నియోజకవర్గంలో ఈ 4 సంవత్సరాల 9 నెలల్లో మాత్రమే జరిగింది. మీరు ఈసారి మళ్ళొకసారి జగనన్నకి అవకాశం ఇస్తే ఈ నియోజకవర్గంలో మా నాన్న విశ్వేశ్వర రెడ్డి గారికి మీరందరూ కూడా మీ అందరికీ శిరస్సు వంచి నేను అందరినీ కూడా కోరుతున్నా, ఇదొక్క అవకాశం ఇవ్వండి. వచ్చే 40 సంవత్సరాలు కూడా ఈ ఉరవకొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి దశలో నడుపుతామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, మీరందరూ చూపించినటువంటి ఆప్యాయత అభిమానానికి నిజంగా సెల్యూట్ కొడుతున్నాను. ఈరోజు ఇదేదో ఒక మామూలు యాత్రలా కాకుండా మనం ఎన్నికల్లో గెలిచిన తర్వాత వచ్చినప్పుడు జైత్ర యాత్ర ఎట్లుంటుందో ఆ రకంగా ఈరోజు మీరందరూ కూడా మీ అందరి ఆశీస్సులు ఇచ్చారు. మనమందరం ఈ 90 రోజులు కలిసి కష్టపడదామా అని అడుగుతున్నాం మిమ్మల్ని అందరినీ. ఎక్కడా కూడా మనము గెలుస్తున్నామని చెప్పి ఎక్కడా కూడా ఓవర్ కాన్ఫిడెంట్ పోకుండా ప్రతి ఊరిలో మనం మెజార్టీ తేవాలా. ఈ సభాముఖంగా తెలుగుదేశం వాళ్ళకు కూడా ఒక్క మాట చెప్తున్నాను, నేను చెప్పొచ్చో లేదో నాకైతే తెలియదు, కానీ ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఒకే ఒక మాట చెప్తున్నా, దయచేసి మీరు మీ నాయకుడిని నమ్మి మీ నాయకుడు చెప్తే విర్రవీగేది రెచ్చిపోయేది మానుకోండి అని చెప్పి తెలుగుదేశం వాళ్ళకి చెప్తున్నా. ఎందుకంటే మహా అయితే మీ నాయకుడు 5 సంవత్సరాలు ఉంటాడు రాజకీయాల్లో. వచ్చే 40 సంవత్సరాలు ఈ ఉరవకొండ నియోజకవర్గంలో మీ విశ్వేశ్వర రెడ్డి బిడ్డ ఉంటాడు అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. అసలే నాకు ఒక అలవాటు ఉంది, ఏదన్నా నాకు ఇస్తే అది వెనక్కి తిరిగి చక్రవడ్డీతో సహా తిరిగిచ్చే అలవాటు నాకు ఉంది. ఎవరు కూడా ఈ ఉరవకొండ నియోజకవర్గంలో సవాలు విసురుతున్నా, ఈసారి ఎవడని రిగ్గింగ్ చేసే మొగాడు మనగాడు ఉంటే రమ్మని చెప్పు అని చెప్తున్నా. మీ విశ్వాన్న బిడ్డ మీ ముందుంటాడని చెప్తున్నా. ఎవరు కూడా ఈసారి అట్లాంటివి జరగవు. మనమందరం కూడా కలిసి కట్టుగా పనిచేద్దాం, ధైర్యంగా అడుగులు ముందుకేద్దామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్, జై జగన్. ఫ్యాన్ గుర్తుకే, ఫ్యాన్ గుర్తుకే, ఫ్యాన్ గుర్తుకే. థ్యాంక్ యూ.